నమస్తే, జై శ్రీరామ్. జయసింహ ఉవాచకి స్వాగతం. మనము చిన్నప్పటి నుంచి పాఠ్యపుస్తకాల్లో కావచ్చు, లేదంటే నార్మల్ కథల పుస్తకాల్లో కావచ్చు, చందమామ లాంటి కథల పుస్తకాల్లో కావచ్చు, ఏ కథ చదివినా సరే అడవికి రారాజు సింహం అనే చెప్తారు. అడవిలో చిరుతపులి ఉంటుంది, పెద్ద పులి ఉంటుంది, లేదంటే గుర్రాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి. మొసళ్ళ నుంచి మొదలు పెడితే జిరాఫీ వరకు చిన్న పెద్ద అడ్డంగా ఉండేవి, నిలువుగా ఉండేవి, ఇలా అనేక రకాల జంతువులు ఉంటాయి. సూక్ష్మక్రిముల నుంచి మొదలు పెడితే అతిపెద్ద జంతువుల వరకు అన్నీ ఉంటాయి. కానీ సింహం మాత్రమే అడవికి రాజుగా చెబుతూ ఉంటారు. ఎందుకని? ఈ విషయం బాగా లోతుగా ఆలోచిస్తే సింహం కంటే ఏనుగు భారీగా ఉంటుంది, సింహం కంటే జిరాఫీ లాంటి జంతువులు పొడుగ్గా ఉంటాయి, సింహం కంటే గుర్రం వేగంగా పరిగెడుతుంది. అలాగే సింహం యుద్ధంలో గుర్రం ఉపయోగపడ్డట్టుగా ఉపయోగపడదు కూడా. ఇక సింహం కంటే వేగంలో చూసుకున్న, వేటలో చూసుకున్న చిరుతపులి చాలా వేగంగా పరిగెత్తడమే కాదు, వేట కూడా చాలా గొప్పగా వేటాడుతుంది. అయినా సరే సింహానికి ఎందుకు రాజు పదవి దక్కిందంటే, సింహం మిగతా జంతువులు తనని మెచ్చుకోవాలని కానీ, సింహం మిగతా జంతువులు తన గురించి ఏమనుకుంటాయో అని కానీ బతకదు. సింహం తన రూల్స్ ప్రకారం తన పరిధిలో తానే జీవిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే సింహం మరో జీవికి భయపడ్డట్టు మనకు ఎక్కడ కనిపించదు. ఇది ఈ సింహంలో మనం మొట్టమొదట నేర్చుకోవాల్సిన గొప్ప జీవిత పాఠం. ఎవరికైతే భయం ఉండదో, స్వామి వివేకానంద చెప్తారు, బీ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్, యూ విల్ డూ మార్వెలస్ వర్క్, ద మూమెంట్ యూ ఫియర్ యు ఆర్ నోబడీ అంటారు. ఏ క్షణమైతే ఒక మనిషి భయపడతాడో, ఆ భయపడ్డ మరుక్షణం తాను నిర్వీర్యమైపోతాడు, జీరోగా మారిపోతాడు. హీరోకి జీరోకి మధ్య ఉండే ఒకే ఒక్క తేడా భయం. భయం లేనివాడు హీరో అవుతాడు, ధైర్యం కోల్పోయినవాడు జీరో అవుతాడు. సింహం భయపడదు కాబట్టి అది సింహం అయ్యింది, అడవికి రారాజుగా మారింది. కానీ సింహాన్ని చూసి సింహం కంటే భారీగా ఉండే ఏనుగు కావచ్చు, అలాగే జింక, కుందేలు, లేదంటే వేరే జంతువులు ఏవైనా సరే, అడవిలో ఉండే జంతువులు, నక్కలు, తోడేళ్ళు ఏవైనా సరే భయపడతాయి. ఎందుకంటే సింహంలో ఉండే యాటిట్యూడ్. సింహం ఆకలి అవ్వకున్నా ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఒక డ్యూటీలో పెట్టుకొని వేటాడదు. ఆకలి వేసినప్పుడు మాత్రమే బయటకు వచ్చి వేటాడుతుంది. అలాగే వేట లేని సమయంలో సింహం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. ఎందుకు అంటే, మళ్ళీ వేటాడినప్పుడు 100% వేట కోసమే తన శక్తిని కేటాయించడం కోసం. మనిషి కూడా సక్సెస్ అయ్యే వాళ్ళందరినీ మీరు ఎవరిని గమనించినా సరే, వాళ్ళు ఒక పని చేస్తున్నప్పుడు సింహం వేటాడినట్టుగా 100% ఏకాగ్రతతో ఆ పని పూర్తి చేస్తారు. ఆ పని పూర్తయ్యాక పూర్తిగా రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయ్యేప్పుడు పని గురించి ఆలోచించరు. అలాగే పని చేస్తున్నప్పుడు, అబ్బాయి ఈ పని చేయాల్సి వచ్చింది కదా, రిలాక్స్ అవుదాం అని తప్పించుకునే ప్రయత్నం చేయరు. ఎవరైతే పని ఒక బానిసలా చేస్తాడో, అతను చేసే పని క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు కానీ క్వాలిటీ ఉండదు. అదే ఎవరైతే ఒక పనిని బానిసలా కాకుండా బాస్ లాగా చేస్తాడో, ఆ పని ఖచ్చితంగా గొప్ప క్వాలిటీతో వస్తుంది. ఎందుకంటే బానిస ఎప్పుడూ యజమాని కోసం మనసు చంపుకొని పనిచేస్తూ ఉంటాడు. అందులో పూర్తిస్థాయి ఏకాగ్రత, పూర్తిస్థాయి ఇష్టం, పూర్తిస్థాయి ఆసక్తి ఇవన్నీ ఉండవు. సింహం కూడా అంతే. సింహం తనకు నచ్చినప్పుడు 100% శక్తియుక్తుల్ని, ఏకాగ్రతని అన్నిటిని పెట్టి వేటాడుతుంది. మిగతా సమయాల్లో తనకు నచ్చనప్పుడు, అంటే ఆకలి లేనప్పుడు ఏ గుహలోనో పడుకొని గడిపేస్తూ ఉంటుంది. ఇటువంటి యాటిట్యూడ్ మనం కూడా నేర్చుకోవాలి.
ఎప్పుడు ఏ పని చేసినా సరే ఆ పని సింహంలాగా పూర్తిగా మనస్సు అక్కడ కేంద్రీకరించి సింహం వేటాడినట్టుగా చేయాలి. పని పూర్తయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక పనికి వెళ్ళే ముందు ఎప్పుడైతే మనతో మనం గడుపుతామో ప్రశాంతంగా, సాధ్యమైనంత వరకు ఏకాంతంగా, ఒంటరిగా కాదు ఏకాంతంగా గడపాలి. సింహం చాలాసారి వరకు ఏకాంతంగా గడిపే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది. సింహానికి ఒక కుటుంబం ఉండొచ్చు, దాని వెంట 2-3 సింహాలు ఉండొచ్చు. కానీ గొర్రెల మాదిరిగా, జింకల మాదిరిగా గుంపులుగా మనకు సింహాలు కనిపించవు. చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి, లేదా 1-2 సింహాలే కలిసి ఉంటాయి. ఆ విధంగా మనిషి కూడా సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండి ధ్యానంలో ఉండడం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. మనం తర్వాత చేయబోయే పనికి మానసికంగా, శారీరకంగా ప్రిపేర్ అవ్వటానికి మనం ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఖాళీ సమయంలో ఏదో పని చేయలేకపోయాం కదా అన్న అసంతృప్తితో, గిల్టీ ఫీలింగ్తో ఉండకూడదు. అలాగే పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఈ పని చేయాల్సి వస్తుంది కదా అనే గిల్టీ ఫీలింగ్లో కూడా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన జీవిత పాఠం. ఇవన్నీ పక్కన పెడితే మనకు మన పురాణ కథల్లో సింహాన్ని ఎలా చూపిస్తారు? ముఖ్యంగా నరసింహస్వామి రూపంలో సింహం మనం ఆరాధించే ఒక భగవత్ స్వరూపం. సింహాలన్నింటినీ మనం ఆరాధించాం, కానీ నరసింహస్వామి సింహం రూపంలో మనకు దర్శనమిస్తారు. అక్కడ కూడా ఎందుకు సింహాన్నే అక్కడ ఋషులు ఎందుకు దర్శించారు అంటే, సింహం వేట మొదలు పెడితే హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి శిక్ష అమాంతం పడిపోతుంది. సుదీర్ఘంగా కొనసాగే అవకాశం లేదు. సింహం పెట్టుకునే టార్గెట్ అంత ఫాస్ట్గా రీచ్ అవుతుంది అన్నమాట. నరసింహస్వామి కథలో భక్తి, ఆధ్యాత్మికత, ముక్తి, మోక్షము, ప్రహ్లాదుడు, భక్తి యోగం ఇవన్నీ ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాయి. కానీ ఒక వ్యక్తిత్వ వికాస కోణంలో చూసినప్పుడు సింహం ముఖంతో భీకరంగా గర్జించే ఉజ్వల నారసింహుడు మనకు నేర్పేది ఏంటంటే, స్తంభం నుంచి వచ్చిన వెంటనే పనిలోకి దిగిపోతాడు. హిరణ్యకశ్యపుడిని వేటాడడం మొదలు పెడతాడు. తన తొడలపైన పడుకోబెట్టి ఉదరం చీల్చి పేగులు బయటకు తీసి చంపేస్తాడు. ఇటువంటి వేటాడే తత్వం, ఇటువంటి చేజింగ్ నేచర్, చేజింగ్ యాటిట్యూడ్ మనిషికి ఉన్నప్పుడు మన ప్రపంచంలో వివిధ రంగాల్లో సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎవరిని చూసినా సరే మనకి ఒక 2020 మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించే 15 ఏళ్ల క్రికెట్ ప్లేయర్ నుంచి మొదలు పెడితే 89 ఏళ్లకు 80 ఏళ్ళు 90 ఏళ్లకు వచ్చేస్తున్న దేశాధినేతలు వరకు ఎవరైనా సరే వాళ్ళ వయసులో తేడా ఉంటుంది. జుట్టు తెల్లబడవచ్చు, శరీరం ముడతలు పడవచ్చు, కానీ ఈ సింహ స్వభావం మాత్రం ఖచ్చితంగా అందరిలోనూ మనకు విజేతలందరిలోనూ కనిపిస్తుంది. అందుకే మన సంస్కృతిలో సక్సెస్ అయినవాడు కూర్చునే దాన్ని సింహాసనం అంటారు. సింహం లాంటి స్వభావంతో సక్సెస్ సాధించిన వాడు దేన్ని అధిరోహిస్తాడో అదే సింహాసనం. నిజంగా మనకు కూడా జీవితంలో విజయ సింహాసనం కావాలి అంటే సింహం లాంటి స్వభావాన్ని అలవర్చుకోవాలి. దానికంటే ముందు సింహంలాగా ఆలోచించగలగాలి. సింహంలాగా ఆలోచించడం అంటే చాలా సింపుల్. వీడియో ముగించే ముందు ఒకే ఒక వాక్యంతో సింహంలాగా ఆలోచించడం అంటే ఏంటో చెప్పి ఈ వీడియో ముగిస్తాను. సింహంలా ఆలోచించడం అంటే భయం లేకుండా ధైర్యంతో ఆలోచించడం. జై హింద్.